హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. పూజ కట్ చేస్తూ ఉంటే మళ్ళీ చేస్తూనే ఉండడంతో ఇది మళ్ళీ రేవంత్ వరకు వెళ్ళి అసలు విహారీ మీద చాలా కోపం ఉండడంతో అది పెరిగిపోతుందేమోనని బాల్కనీలోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసింది. హలో అని పూజ అనగానే, లిఫ్ట్ చేశావా, థ్యాంక్ యూ సో మచ్ అని విహారీ అన్నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఫోన్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దని. బ్లాక్ చేస్తే కొత్త నెంబర్తో చేస్తావు, మళ్ళీ అది బ్లాక్ చేస్తే మళ్ళీ వేరే నెంబర్తో చేస్తావు. ఇలా ఎన్నిసార్లు? నేను కనుక ఈ విషయం రేవంత్ గారికి చెప్పానంటే విషయం చాలా దూరం వెళుతుంది. అసలే ఆయన నీ గురించి మొత్తం తెలుసుకున్నారు, పట్టరాని కోపంలో కూడా ఉన్నారు. అదే ఇప్పుడు కనుక ఈ విషయం కూడా చెప్పానంటే తర్వాత జరిగే పరిణామాల గురించి నువ్వస్సలు ఊహించలేవు. నాకసలు ఇలా కూడా నీతో మాట్లాడడం ఇష్టం లేదు. నాకే కాదు, నీలాంటి వాళ్ళతో ఏ అమ్మాయి కూడా మాట్లాడడానికి ఇష్టపడదు అని పూజ అనింది. పూజ, నాకు తెలుసు నేను చాలా మిస్టేక్ చేశానని, అందుకని నన్ను నేను సమర్థించుకొని నేనేదో పెద్ద శ్రీరామచంద్రుడిని అని కూడా చెప్పను. ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ, అది మాత్రమే చెప్తాను. జరిగిన సిచ్యువేషన్ తర్వాత నాకు తెలిసి నువ్వు 2-3 ఏళ్ళు పెళ్లి చేసుకోవనుకున్నాను. కానీ ఈ రేవంత్ ఎలా వచ్చాడో నీ జీవితంలోకి వచ్చేశాడు. ఇద్దరికీ పెళ్లి ఇష్టం లేదని తెలుసుకున్నాను. దూరంగా ఉన్నారు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మళ్ళీ నువ్వు హాస్పిటల్ బెడ్ మీదకు చేరగానే వాడిలో నీ మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది అనుకుంటా. ఇప్పుడు చాలా హ్యాపీగా తిరిగేస్తున్నారు. అదే నాకు నచ్చడం లేదు అని విహారీ చాలా స్మూత్గా చెప్పాడు. అసలు నీకెందుకు నచ్చాలి? ఆయన నా భర్త, ఆయనకు నచ్చినట్టు నేనుంటాను, నాకు నచ్చినట్టు ఆయన ఉంటారు. అదే మా ఇష్టం, మధ్యలో నీ జోక్యం ఏంటి అని పూజ అడిగింది. చూడు, నువ్వు నన్ను తిట్టే మాటలు కూడా ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావో. ఇలాంటి అమ్మాయిని ఎవరు కాదనుకుంటారు చెప్పు? అయినా నేనేమి నిన్ను లైఫ్ లాంగ్ అడుగుతున్నానా? లేదుగా. జస్ట్ ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి గుడికనో బడికనో చెప్పు. జస్ట్ 1 అవర్ చాలు. ఆ మెమరీస్తో లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉండిపోగలను అని విహారీ అన్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నువ్వు ఇలా మాట్లాడితే ఖచ్చితంగా రేవంత్ గారికి చెప్పేస్తాను నేను అని పూజ అనింది. చెప్పు, ఇందాక వ్యాన్ పక్క నుండి వెళ్ళిందిగా, ఈసారి మీద నుండి వెళ్తుంది అని విహారీ అన్నాడు. పూజ ఆ మాటకి షాక్ అయి, అంటే అది నువ్వు పంపించావా? నీకు కాస్తైనా బుద్ధుందా? దీపిక చెయ్యంతా గీరుకుపోయింది అని పూజ అనింది. పూజ, నీకోసం ఏమైనా చేయొచ్చు. నాకు తెలుసు వాడికి నీకు మధ్య ఎలాంటి రిలేషన్ స్టార్ట్ కాలేదని. ఒకవేళ స్టార్ట్ అయితే మాత్రం నేను ఊరుకునేది లేదు. మొదటగా నువ్వు నాకే కావాలి. అది ఎప్పటికైనా సరే, సంవత్సరమైనా టైం తీసుకో, నష్టం లేదు. కానీ ఈలోపు వాడు నిన్ను ముట్టుకుంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. వాడు దగ్గరికి వస్తే నువ్వు రానిచ్చావంటే మాత్రం ఊరుకోను. నాకు తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి వ్యాన్ కాదు, టిప్పర్ లారీ రేవంత్ మీద నుండి వెళ్తుంది. తల నుజ్జు అయిపోతుంది, కాళ్ళు చేతులు విరిగిపోతాయి, మొహాన్ని కూడా నువ్వు గుర్తుపట్టలేని విధంగా మారిపోతుంది అని విహారీ మాట్లాడుతూ ఉండగా పూజ కాల్ కట్ చేసేసింది. పూజకి చెప్పలేని భయంతో పాటు కంగారు కూడా మొదలై విహారీ అన్నంత పని చేస్తాడు అనే ఆలోచన రాగానే సన్నగా వణుకు మొదలైంది. అంతలో తన నడుం మీద చల్లని చేతులు పడడంతో రేవంత్ వచ్చాడని అర్థమై బలంగా ఊపిరి పీల్చుకొని వదిలి, రేవంత్ గారు, నాకు నిద్రొస్తుందండి, చాలా అలసిపోయాను ఈరోజు, పడుకోవాలి అని పూజ చెప్పింది. ఇప్పుడు నేను నిన్ను పడుకోవద్దని చెప్పానా? లేదుగా అని రేవంత్ అన్నాడు. అలా కాదు, నార్మల్గా చెప్తున్నాను అంతే అని పూజ అనింది. ఏమైంది? ఏదో కంగారు కనిపిస్తోంది అని రేవంత్ డౌట్గా పూజని చూస్తూ అడిగాడు. అయ్యో, కంగారు కాదండి, అది మీరు దగ్గరకు వచ్చేసరికే అంతే అని పూజ కాస్త నాంచుతూ మాట్లాడడంతో రేవంత్ పూజ చెంప మీద చేయి వేసి, నాకు తెలియదా చెప్పు, అంత ఆతృత లేదు. అంటే లేదని కాదు, కానీ నిన్ను ఇబ్బంది పెడుతూ నేనెలా సంతోషపడతాను? వెళ్ళి పడుకో అని రేవంత్ అన్నాడు. పూజ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళి పడుకొని, అసలైతే రేవంత్ గారు, నాకిలా అంతా చాలా భయం, చాలా స్ట్రెస్ అయిపోతాను. కానీ మీ స్పర్శలో ఏదో మాయ ఉంది. ఎంత హాయిగా అనిపిస్తుందో, ఎంత ఇష్టంగా అనిపిస్తుందో. కానీ మీకు దగ్గర అవ్వాలి అనుకుంటే పరిస్థితులేంటో అర్థం కావడం లేదు. ఈ జీవితం అంతా ఇంతేనా? సమస్యలతో బ్రతకాల్సిందేనా? 4 రోజులు కూడా సంతోషంగా ఉండలేనా? నాతో ఉంటే మీరు కూడా ఇంతేనేమో అని పూజ అనుకుంది. పూజ పడుకుందే కానీ రేవంత్ని దూరం పెట్టడం ఇష్టం లేక అలా ఆలోచిస్తూనే ఉండడంతో తన చుట్టూ చెయ్యి పడడంతో తెలియకుండానే మొహంలో చిన్న నవ్వొచ్చి ఆ తర్వాత చాలా రిలాక్స్గా అనిపించి నిద్రలోకి జారుకుంది. రేవంత్ కూడా ఆ రోజు అలసిపోవడంతో చక్కగా నిద్రపోయాడు. పొద్దున్నే లేచిన పూజ రేవంత్ గుండెల్లో ఒదిగిపోయి ఉండడంతో
చాలా హాయిగా అనిపించి కాస్త తలపైకి ఎత్తి చూసి కొంచెం కొంచెంగా జరిగి బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పటికే ఇంకా నిద్రలో ఉన్న రేవంత్ని చూసి పక్కన కూర్చుంది. ప్రశాంతంగా నిద్రపోతున్న రేవంత్ని చూసి మెల్లగా కాస్తంత ఒరిగి బుగ్గ మీద అంటీ ముట్టనట్టుగా చిన్న ముద్దిచ్చి దూరం జరిగింది. కిందికి వెళ్ళిపోవాలని ఉన్నా వెళ్తే ముందు రోజులా సుష్మా వస్తుందేమోనన్న బెంగతో కదలకుండా అక్కడే కూర్చుంది. కాసేపటికి రేవంత్కి కూడా మెలకువ రావడంతో లేచి అప్పటికే చక్కగా ఫ్రెష్ అయి కుందనపు బొమ్మలా స్థిరంగా ఒక చోట కూర్చొని ఉన్న పూజని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. పూజ కూడా నవ్వుతూ గుడ్ మార్నింగ్, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను మీకోసమే ఇక్కడ కూర్చొని ఉన్నా అని చెప్పింది. అవునా, ఎందుకు నిన్నట్లా సుష్మా బెడ్ మీదకి వచ్చేస్తుందనా అని రేవంత్ అడిగాడు. మళ్ళీ మీతో 2 లక్షలు ఖర్చు పెట్టించలేను అందుకే అని పూజ లేచి నేను వెళ్ళి కాఫీ తెస్తాను అని వెళ్తూ ఉండగా బెడ్ మీద నుండి ఒక్క ఉదుటున లేచి పూజ చెయ్యి పట్టుకొని ఎందుకంత హడావిడి, నేను అడిగానా నాకు కాఫీ కావాలి అని రేవంత్ అడిగాడు. అది కాదు, అది మరేమో అత్తయ్య చెప్పింది మీకు బెడ్ కాఫీ అలవాటని, రోజు తాగుతున్నారుగా అందుకే తెద్దామని అని పూజ టెన్షన్ పడిపోతూ చెప్పింది. అప్పుడంటే సింగిల్గా ఉన్నాను కదా, కాఫీతో కాపురం చేశాను, ఇప్పుడు అంత అవసరం ఉందంటావా అని రేవంత్ అడిగాడు. నాకు చాలా ఆకలిగా ఉందండి, కొంచెం కాఫీ తాగితే బాగుంటుంది ఏమో అని పూజ అనింది. అన్నింటికీ అన్నీ చెప్తావు, సరే వెళ్ళు అని రేవంత్ వదలడంతో పూజ అక్కడి నుండి వెళ్ళింది. తెలియకుండానే పూజకి బాధగా అనిపించి ఈ 4 రోజులు ఎంతో సంతోషంగా ఉన్నాను, ఇలా దూరం చేసుకోవడం ఏంటి, అది కూడా నేను, పోనీ రేవంత్ గారికి చెప్పేస్తే అమ్మో గొడవకి వెళ్ళిపోతారు, అప్పుడు విషయం చాలా పెద్దదవుతుంది, సంధ్యాక జీవితం పాడైపోయిందని పిన్ని నాన్న బాధపడతారు, మరి నేనేం చేయాలి అని పూజ ఆలోచిస్తూనే కిచెన్లోకి వెళ్ళింది. రేవంత్ ఫ్రెష్ అయి రావడంతో పూజ రేవంత్కి కాఫీ ఇచ్చి తను కూడా తాగి వంటగదిలోకి వెళ్ళింది. కాసేపటికి సుష్మా జీన్స్ టీషర్ట్తో చాలా స్టైలిష్గా రెడీ అయి తన లగేజ్ తీసుకొని బయటకొచ్చి రెడీనా నా డబ్బులు అని అడిగింది. రేవంత్ గట్టిగా పూజ అని పిలిచాడు. పూజ ఆలోచనల్లో ఉండి అస్సలు రేవంత్ పిలుపుని కొంచెం కూడా పట్టించుకోలేదు. రేవంత్ మరోసారి గట్టిగా పూజ అని గట్టిగానే పిలిచాడు. అయినా పూజకి ఏ స్పృహ లేకపోవడంతో హాల్లోని కూర్చొని ఉన్న మంజు రేవంత్ నేను వెళ్ళి పిలుస్తానాగు అని అనింది. పర్లేదు వదినా, నువ్వు వర్క్ చేసుకుంటున్నావుగా అని లేచి కిచెన్లోకి వెళ్ళి ఏదో ఆలోచనల్లో ఉన్న పూజను చూసి పూజ అని మళ్ళీ అరిచాడు. పూజ ఉలిక్కిపడి ఏమైందండి అలా అరిచారు మీరు, ఎందుకు ఇక్కడికి రావడం, నన్నే పిలవచ్చుగా అని అనింది. పిలిస్తే పలికేలా ఉన్నావా నువ్వు, హాల్లో చేరి ఎన్నిసార్లు పిలిచాను, ఏం చేస్తున్నావు ఇక్కడ, కిచెన్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి, నీకొకసారి చెప్తే అర్థం కాదా అని రేవంత్ కాస్త సీరియస్గానే అరిచాడు. రేవంత్ అలా మాట్లాడగానే పూజ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరగడంతో రేవంత్ కంట్రోల్ అయ్యి అక్కడి నుండి నేరుగా తనే బెడ్రూమ్లోకి వెళ్ళి చెక్ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టాడు. అప్పటికే పూజ హాల్లోకి వచ్చి నిలబడి ఉంది. థ్యాంక్ యూ సో మచ్, ఇక మీద నేను మీ లైఫ్లోకి రాను, మీరు నా లైఫ్లోకి రాక్కర్లేదు, మీరెవరు నేనెవరు, మంజు మాజీ వదిన బాయ్ బాయ్ అని అప్పుడే రూమ్లో నుండి వస్తున్న ప్రభావతిని చూసి ఇదిగో మాజీ అత్త నేను పోతున్నా, ఇక మొహంలో నవ్వు చేచి పగలబడి నవ్వుకో అని వెటకారంగా చెప్పి రేవంత్కి తనకి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి అడుగు దూరంలో నిలబడి నాలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం, కానీ అది నిలబెట్టుకోలేకపోయావు, సింగిల్గా ఉంటూ హ్యాపీగా ఉండక మళ్ళీ ఆ దురదృష్టాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చుకున్నావు, అంటున్నాను అని కాదు కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో అది దరిద్రమని నీకు బాగా అర్థమవుతుంది, చూస్తూ ఉండు అని సుష్మా అదే నవ్వుతో చెప్పింది. కొడితే దవడ పళ్ళన్నీ రాలిపోతాయి, గుర్తుపెట్టుకో, నీకు కావాల్సింది నీ మొహాన పడేశానుగా, ఇక నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళు అని రేవంత్ సీరియస్గా చెప్పాడు. పూజకి ఆ మాటకి అప్పటికే కళ్ళల్లో నీళ్లు చేరి ఎలా అన్నా సుష్మా అన్నదే నిజమని తనకి కూడా అనిపించింది. సుష్మా అక్కడి నుండి మరో నవ్వు నవ్వి పూజ దగ్గరకు చేరి వాడిలాంటి అబ్బాయి భర్తగా దొరకడం చాలా చాలా అదృష్టం, అలాంటి అదృష్టాన్ని నేను కొంచెం చవి చూశాను, బట్ అంత అదృష్టం నాకొద్దు, అందుకే వదిలేసిపోయాను, కానీ నువ్వు చాలా లక్కీ ఫెలో, వాడిని పట్టేశావు, చాలా ఈజీగా కూడా దొరికేసినట్టున్నాడు, కానీ
నువ్వు వాడి జీవితంలోకి వెళ్ళడమే చాలా అన్లక్కీ. అది తెలుసుకొని గడప దాటి వెళ్ళిపోతే మంచిది, లేదనుకో అని సుష్మా చెప్పడం ఆపి చిన్న నవ్వుతో వెళ్ళిపోయింది. చూస్తూ ఉండగానే సుష్మా బయటికి వెళ్ళిపోవడం, క్యాబ్ రావడం, అందులో కూర్చోవడం, కంటికి కనిపించకుండా వెళ్ళిపోవడం జరిగిపోవడంతో పూజ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయింది. నాన్న వెళ్ళు, అది వెళుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి వెళ్ళింది అని ప్రభావతి అనడంతో రేవంత్ రూమ్లోకి వెళ్ళేసరికి పూజ తలదించుకొని కూర్చొని ఉన్న కంట్లో నీళ్లు మాత్రం కారుతూ కనిపించాయి. రేవంత్ చిన్న నవ్వుతో పూజ పక్కకి చేరి, అదొక మెంటల్ కేస్ తెలుసు కదా, దాన్ని తెచ్చింది ఇంట్లోకి నువ్వే కదా, అప్పుడు పిచ్చి పిచ్చి మాటలు అంటే పట్టించుకోనని చెప్పి ఇప్పుడు పట్టించుకుంటావేంటి అని రేవంత్ అడిగాడు. పూజ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో రారా టిఫిన్ చేద్దాం అని రేవంత్ అన్నాడు. నేనేం రాను, మీరు వెళ్ళండి అని పూజ అక్కడి నుండి లేచి బాల్కనీ వైపు వెళ్ళిపోయింది. రేవంత్కి నవ్వు వచ్చి వెళ్ళి పక్కనే నిలబడి, అలిగావా, నువ్వే చెప్పు, తనని తీసుకొచ్చింది నువ్వే, మరలాంటప్పుడు అది మాటలు అంటే అలిగితే ఎలా కుదురుతుంది, పిలిచినందుకు నిన్ను 4 వెయ్యాలి అని రేవంత్ అంటూ ఉండగానే, నేనేమీ తను అన్న మాటలకు బాధపడలేదు, మీరే నన్ను అరుస్తున్నారు, నేను కిచెన్లో ఉంటే ఎందుకు అరిచారు, నన్ను ఎందుకు కోపంగా మాట్లాడారు, ఎందుకు కసిరారు అని పూజ అడిగింది. రేవంత్ నవ్వి, ఓహో అదా, మరైతే అప్పటికే చాలాసార్లు పిలిచాను, నువ్వు వినిపించుకోనంతగా పనిలో మునిగిపోయి ఉన్నావు, అసలు నేను కిచెన్లోకి ఎవరు వెళ్ళమని చెప్పారు, పైగా అదొచ్చి నా ఎదురుగా నిలబడుకుంది, తెలియకుండానే ఇరిటేషన్ వచ్చింది, ఆ కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాక నీ మీద చూపించేశా, సారీ అని రేవంత్ అన్నాడు. పూజ సైలెంట్గా ఉండడంతో రేవంత్ తన చుట్టూ చేతులు వేసి దగ్గరే తీసుకొని ఆ బుగ్గ మీద ఈ బుగ్గ మీద ముద్దు పెట్టి, నీ కన్నీళ్లు చేరిన చోట ముద్దిచ్చేశాను కాబట్టి చెల్లుకు చెల్లు, ముచ్చటగా ఇంకొక్కటి అని రేవంత్ అనడంతో పూజ ఒక్క క్షణం విహారీ మాటలు మర్చిపోయి రేవంత్ ప్రేమలో మునిగిపోయి సిగ్గుపడడం మొదలుపెట్టింది. అనుకున్నదే తడువుగా తన లిప్స్ మీద చిన్నగా ముద్దాడి వదిలి, ఇంకా చాలా రోజులుంది కదా అని అన్నాడు. పూజ నవ్వుతూ తల ఊపడంతో, నా వల్ల కాదు, వెళ్దాం రా, ఇక్కడే ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చేస్తాయి అని రేవంత్ హాల్లోకి వెళ్ళిపోయాడు. పూజ నవ్వుకొని అక్కడి నుండి వెళ్తూ ఉండగా తనకి మెసేజ్ రావడంతో ఒక క్షణం మైండ్లోకి విహారీ గుర్తొచ్చి ఫోన్ తీసుకొని చూసింది. నీ పసుపు కుంకుమలు చెరిగిపోవాలని బాగా ఆశపడుతున్నట్టున్నావు, ఏంటి వాడితో సరసాలు, ముచ్చట్లేంటి అని మెసేజ్ చూడగానే పూజ అక్కడే కూర్చుండిపోయింది. ఒక్క క్షణం మైండ్ మొద్దుబారినట్టు అయిపోయి అసలేం అర్థం కాక ఇక్కడ జరిగేదంతా ఎలా తెలుస్తుంది అని పరుగున బాల్కనీలోకి వెళ్ళి చుట్టూ చూసింది. ఎక్కడ ఎవరూ కనిపించకపోవడంతో తిరిగి రూమ్లోకి వచ్చిన పూజకి ఏం అర్థం కాక 10 నిమిషాల పాటు అలాగే ఉండిపోయింది. అలా ఆలోచిస్తూ ఉండగా కొంపదీసి రూమ్లో ఏమైనా కెమెరా ఉందా, విహారీ సుష్మాతో మాట్లాడి ఇక్కడ ఏమైనా కెమెరా పెట్టించాడా, అందుకే ఇక్కడ ఏం జరిగినా విహారీకి తెలిసిపోతుందా అని తనలో తానే చాలా ప్రశ్నలు వేసుకున్న పూజ, నిజమేనా, గత 4 రోజులుగా ఏం లేనిది నిన్నటి నుండి ఎందుకని నన్ను బ్రతిమలాడడం మానేసి బెదిరించడం మొదలుపెట్టాడు, అంటే మేమిద్దరం క్లోజ్గా మాట్లాడుకోవడం అన్నీ తెలిసిపోతున్నాయంటే ఈ రూమ్లో కెమెరా ఉందా అని పూజ అనుకోగానే ఒక క్షణం ఏం అర్థం కాక పక్కనే ఉన్న వాటర్ తీసుకొని తాగుతూ ఉండగా రేవంత్ పూజ అని పిలిచాడు. పూజ అక్కడి నుండి హాల్లోకి వెళ్ళి టిఫిన్ కూడా ఏదో తిన్నాను అనిపించి తిరిగి రూమ్లోకి వచ్చింది. ఎందుకో మొదటిసారి ఆ రూమ్లో అడుగుపెట్టాక చాలా ఇబ్బందిగా అనిపించింది. తనని మరో కళ్ళు కూడా చూస్తున్నట్టు అనిపించి తను ఊహించింది నిజమా కాదా ఎలా తెలుసుకోవడం అనే ఆలోచనల్లో పడింది. 10 నిమిషాలు ఆలోచించిన పూజకి ఓ ఆలోచన వచ్చి బలంగా ఊపిరి తీసుకొని, ఇది కరెక్ట్, ఇలా చేస్తేనే ఇక్కడ ఏదైనా కెమెరా ఉందో లేదో తెలుస్తుంది అని పూజ రూమ్లో నుండి రేవంత్ గారు అని గట్టిగా పిలిచింది. రేవంత్ హాల్లో నుండి చెప్పు అని అన్నాడు. పూజ రూమ్లో నుండి బయటకొచ్చి, చిన్న పని, ఒక్కసారి ఇలా రండి, డోర్ రావడం లేదు అని పూజ అనింది. రేవంత్ లేచి రూమ్లోకి వెళ్ళి ఏ డోర్ రావట్లేదు అని అడిగాడు. అదిగో అది అని పూజ వార్డ్రోబ్ చూపించింది. రేవంత్ అలా అనగానే ఇలా వచ్చేయడంతో, ఏంటి ఇది రావట్లేదని నన్ను పిలిచావా, ఇందుకే బాగా తినమని చెప్పేది, ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న డోర్ని కూడా తీయలేకపోయావు నువ్వు అని రేవంత్ అన్నాడు. ఎందుకండి ఈరోజు నిద్ర లేచిన దగ్గర నుండి నన్ను తిడుతూనే ఉన్నారు అని పూజ అడిగింది. అయ్యో దేవుడా, నేనిక్కడ తిడుతున్నా, అయినా నిన్ను తిట్టాలి కూడా,
ఫుడ్ సరిగా తినవు, కానీ పనులు మాత్రం ఇన్ని నెత్తిన వేసుకుంటావు అని రేవంత్ అన్నాడు. పూజ కళ్ళు తెలియకుండానే ఆ రూమ్ మొత్తం గిర్రున తిరిగాయి. సైలెంట్గా కూర్చొని, దేవుడా, ఇలా మా ప్రైవేట్ టైంని కూడా పబ్లిక్ చేసేలా నేనే చేస్తున్నాను, ఇలాంటి అవస్థ ఇంకెవ్వరికి రానివ్వకు అని కాస్త అలిగినట్టు ఫేస్ పెట్టి కూర్చుంది. రేవంత్ పూజ పక్కనే కూర్చొని మళ్ళీ ఏమైంది అని అడిగాడు. పూజ లేచి కొంచెం జరిగి కూర్చొని దూరం దూరం అని అనింది. రేవంత్కి పూజ చేష్టలకి నవ్వొచ్చి కాస్త పక్కకు జరిగి కూర్చొని ఎందుకు దూరం అని అడిగాడు. అంతే రేవంత్ గారు, దూరం అని మళ్ళీ లేచి దూరంగా కూర్చుంది. ఇంకొంచెం జరిగితే కింద పడతావు అని రేవంత్ లెగబోతున్న పూజ నడుము పట్టుకొని ఆపేశాడు. ఇదిగోండి, మీరిలా నన్ను ముట్టుకోవద్దు, ఇష్టం లేకుండా టచ్ చేయనని చెప్పారుగా అని పూజ అడిగింది. హలో, అది అన్నిసార్లు వర్తించదు అని రేవంత్ తన నడుం మీద వేసిన చేతిని మెల్లగా ముందుకు పోనిస్తూ అన్నాడు. పూజకి రేవంత్ స్పర్శ ఇచ్చే సంతోషాన్ని కన్నా తమను ఎవరో చూస్తున్నారేమో అన్న భయం ఎక్కువగా వేసిన మొహంలో దానిని కనిపించకుండా కాస్త సిగ్గు చేర్చి, రేవంత్ గారు, వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళి హాల్లో కూర్చోండి అని అనింది. వచ్చిన పని అవ్వలేదు, ఇప్పుడే మొదలెట్టా అని రేవంత్ తన మీదకి కాస్త బెండ్ అయి తన నెక్ మీద కిస్ చేశాడు. పూజకి ఒక పక్క ఎవరో చూస్తున్నారని మైండ్ చెప్తున్నా మరో పక్క రేవంత్ ప్రేమకి కొంచెం కరిగిపోతుంది. రేవంత్ మరోసారి పెట్టిన చోటే ముద్దు పెట్టడంతో పూజ మెల్లగా ఐస్ క్లోజ్ చేసి టక్కున గుర్తు రావడంతో లేచి నిలబడింది. రేవంత్ ఆశ్చర్యంగా, మళ్ళీ ఏమైంది, నేనేదో పబ్లిక్ ప్లేస్లో ముట్టుకున్నట్టు అలా దూరం పారిపోతున్నావు అని అడిగాడు. మీరు ఇక్కడి నుండి వెళ్ళండి, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను అని పూజ బలవంతంగా రేవంత్ చెయ్యి పట్టుకొని పైకి లేపి బయటికి పంపి డోర్ వేసుకుంది. ఏంటో అర్థం కావడం లేదు అని రేవంత్ అనుకుని అక్కడి నుండి వెళ్ళాడు. రేవంత్ వెళ్ళాక పూజ రూమ్లోకి అలా రాగానే అనుకున్నట్టే కాల్ వచ్చింది. ఏమీ తెలియనట్టు పూజ లిఫ్ట్ చేసి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు కాల్ చేయొద్దని అని అనింది. వాడికి సిగ్గు లేదా, నువ్వు దూరంగా ఉండు అని చెప్తున్నా కూడా మీద పడుతున్నాడు అని విహారీ అన్నాడు. ఆ మాటతో పూజకి కన్ఫర్మ్ అయిపోయింది. కానీ అదేమీ తెలియనట్టుగానే, నువ్వేం మాట్లాడుతున్నావు, ఏదో మొత్తం చూస్తున్నట్టు మాట్లాడుతున్నావు అని బాల్కనీ డోర్ వైపు వెతుకుతున్నట్టుగా నటించింది. నువ్వెంత వెతికినా నేను దొరకను, కానీ చెప్పాను కదా, ఒక్కంట నిన్ను కనిపెడుతూనే ఉంటానని. ఈసారి వాడు కానీ ముట్టుకున్నాడంటే వాడి ఫేస్ పైన యాసిడ్ పోసేస్తాను అని విహారీ అన్నాడు. వద్దు, నేను రేవంత్ గారికి దూరంగా ఉంటాను అని పూజ అనింది. ముందు వాడికి దూరంగా ఉండడం కాదు, నాకు దగ్గరవ్వడం గురించి ఆలోచించు అని విహారీ కాల్ కట్ చేశాడు. పూజ ఫోన్ పక్కన పెట్టి, కన్ఫర్మ్, ఈ రూమ్లో ఎక్కడో కెమెరా ఉంది. ఓ మనిషి పట్టపగలు ఇంత పెద్ద ఇంట్లోకి దూరి ఎక్కడి నుండి మమ్మల్ని చూడగలడు, మా మాటలు వినగలడు, ఇదంతా ఒక కెమెరా వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. అంటే ఈ రూమ్లో కెమెరా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ రూమ్లో ఉన్నంతకాలం రేవంత్ గారికి దగ్గర కావడం కాదు కదా, ఆయన ముట్టుకోవడం కూడా సేఫ్ కాదు. పైగా రేపటి నుండి డ్యూటీకి వెళ్తారు. అప్పుడు బయట ఎవరేం చేసేది ఎలా కనిపెట్టగలను? రేవంత్ గారు మాత్రం అంత కాన్షియస్గా ఎందుకుంటారు? ఈ రూమ్ మారే విషయం గురించి మాట్లాడాలి అని పూజ అనుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరేమో చాలామంది కెమెరాస్ ఉండుంటాయని గెస్ చేశారు కదా, సో మీలాగే పూజ కూడా గెస్ చేసింది. అది ఎంతవరకు నిజమన్నది మనం రేపటి పాటలో చూద్దాము. ఈ సమస్య ఎప్పుడు పోతుంది అంటే, నా స్టోరీస్ గురించి మీకు మోస్ట్లీ బాగా అవగాహన ఉంది కాబట్టి ఏదైనా ఒక సమస్య పెట్టడం, దాన్ని తొందరగా సాల్వ్ చేయడం అన్నది బాగా అలవాటే కనుక, మీకు అది తెలుసు కనుక డోంట్ వరీ, సాల్వ్ అయిపోతుంది. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చాలా బాగా అనిపించాయి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కాఫ్ ఎక్కువగా ఉందన్నానని చాలామంది టిప్స్ చెప్పారు, ఖచ్చితంగా పాటిస్తాను. ఇప్పుడు కూడా కాఫ్కి రెడీగా ఉంది నా గొంతు. ఖచ్చితంగా ట్రై చేస్తాను నిజంగా, ఎందుకంటే ఇది భరించడం చాలా కష్టంగా ఉంది నాకు. ఇక దాంతోపాటు వివేక్ అనన్యని మిస్ అవుతున్నామన్నారు. సో వాళ్ళు రేపటి పాటలో వస్తారు, ఎందుకంటే సీరియల్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి నేను అన్ని జంటల్ని ఒక్కొక్కసారి చూపించేద్దామని ఫిక్స్ అయి రాశానమాట ఎపిసోడ్. సో దానికి బ్రేక్ ఇచ్చాను కాబట్టి మిగిలింది మీకు నెక్స్ట్ పార్ట్లో వస్తుందన్నమాట.
సో ఆ తర్వాత ఇంకా వీళ్ళెవరూ అంతగా కనిపించరు. రంజిత్, దేవాంశ్, మధు వీళ్ళు మాత్రమే మెయిన్గా ఉంటారు. ఇక దాంతోపాటు మధు అండ్ గ్యాంగ్ అంతా రంజిత్కి చుక్కలు చూపించాలి అని ప్లాన్ వేసుకున్నారు కదా, మరి అది ఏమైందని అడిగారు. అంటే రంజిత్ ప్రాబ్లం అంత ఈజీగా వాళ్ళు సాల్వ్ చేస్తే అయిపోయే అంత చిన్నది కాదని వాళ్ళకి మెల్లగా రియలైజేషన్ అయితే వచ్చే ఉంటుంది కదా. సో అదన్నమాట. ఇక దాంతోపాటు రేవంత్ని ఎంత స్మార్ట్గా చూపిస్తున్నారు, అంతకంటే ఒక్కడుగు ముందు దేవాంశ్ని చూపిస్తూ వస్తున్నారు అని అన్నారు. ఎస్, ఇక్కడ పోటీగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే బాగుండదు. ఇప్పుడు మీరు బాహుబలిలో ప్రభాస్కి రాణాకి మధ్య ఆ పోటీ ఉంటేనే కదా ఆ సినిమాకి అందం. లేదు అవతల వైపు ప్రత్యర్థి వీక్గా ఉంటే అప్పుడు హీరో ఎలా అవుతాడు? హీరోని హీరో అని మనం పిలవాలి అంటే అవతల వైపు వాడు హీరోలాగా ఉండి హీరోతో పోటీ పడలేక లాస్ట్కి ఓడిపోతేనే హీరో అవుతాడు కదా. సో ఇన్ ద సేమ్ కేస్ ఇక్కడ కూడా మనకి రంజిత్ చాలా స్మార్ట్, దాంతోపాటు దేవాంశ్ ఒక్కడుగు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి మన హీరోనే. సో రంజిత్ని ఎంత బాగా చూపిస్తున్నాను అన్నది కాదు, అంతకంటే దేవాంశ్ని ఎంత బాగా చూపిస్తున్నాను అన్నదే మీరు గమనించాలి ఇక్కడ. ఇక దాంతోపాటు ఈ సిరీస్ని ఎండ్ చేయొద్దు, మీరు అనుకుంటే ఇంకా కూడా ప్రొలాంగ్ చేయొచ్చు అన్నారు. లేదు, జస్ట్ ఒక తొందరగా అంటే ఈ వీక్లో అయిపోతుందన్నమాట ఈ స్టోరీ. ఇంతే, ఒక 4-5 పార్ట్స్కి అయిపోతుంది ఈ స్టోరీ. క్లైమాక్స్ లాస్ట్ వచ్చేసింది, ఇంకా 1% ఉంది స్టోరీ. ఇది అయిపోయిన తర్వాత నేను సీజన్ 2 నిదానంగా స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేశాక అప్పుడు మీకు నచ్చితే హాఫ్ స్టోరీ అయ్యాక అప్పుడు ఇక్కడ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. కానీ ఖచ్చితంగా సీజన్ 2 అయితే రాస్తాను. బికాజ్ ఈ స్టోరీకి సీజన్ 2 ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది, ఇంకా చాలా స్టోరీ ఉంది. సో మనం అదంతా నెక్స్ట్ సీజన్లో చూద్దాం. ప్రస్తుతానికి ఈ సీజన్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఒక మంచి ఎండ్తో. అంతే ముచ్చట్లు, మనం నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.